వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రంగంగాని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై అలుక్కేద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ధితో పాటు సంక్షేమంపై కూడా ఫోకస్ చేశారా? ఆగస్టులోనే సూపర్ 6 పథకాలు అమలయ్యేలా వ్యూహాలు గీశారా? నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారా? చంద్రబాబుపై ఉన్న సంక్షేమ అపవాదు ముద్రను తొలగించుకోబోతున్నారా? ఈ దెబ్బతో ప్రత్యర్థులకు ఛాన్స్ దొరకకుండా ఉంటుందా? అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత. ఆగస్టులోనే సూపర్ 6 పథకాలు పూర్తి. ఉచిత బస్సు పథకంతో మహిళల ఆనందం. సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న బాబు. పేదల బతుకులు మార్చేందుకు ఫ్యూచర్ ప్లాన్స్. ఏపీ సీఎం చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగని సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయరు. కానీ రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని ఎలా ప్రచారం చేస్తారో చంద్రబాబు పాలన విషయంలోనూ అలాగే ప్రచారం చేస్తారు. ఆయన అభివృద్ధిని చూస్తారు కానీ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చరని ప్రచారం చేస్తారు. ఈసారి అలాంటి ప్రచారానికి క్షేత్రస్థాయిలో నేరుగా లబ్ధిదారులతోనే చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు సైకిల్ బాస్. సూపర్ 6లో భాగంగా ప్రధానమైన పథకాలన్నీ ఈ నెలతో అమలు అయిపోతాయి. తల్లికి వందనం పథకం లాంటి పథకంలో గ్రివెన్స్ పెడితే వెల్లువల జనం రావాలి. కానీ తమకు రాలేదని వచ్చిన వారు చాలా తక్కువ. గతంలో అమ్మఒడి పథకంలో ఓ జిల్లాలో గ్రివెన్స్ పెడితే కలెక్టరేట్ వద్ద కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈసారి రికార్డుల్లో ఉన్న తప్పుల వల్ల స్వల్ప సమస్యలు వస్తే వెంటనే సరిచేశారు. కేంద్ర పథకంతో లింకప్ల వల్ల కొంతమందికి తక్కువ డబ్బులు పడినా వెంటనే క్లారిటీ ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి. అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తున్నారు. ఉచిత బస్సు అమలు మహిళల ఆనందాన్నిస్తున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇలా సామాన్యులకు నిజమైన లబ్ధి కలిగేలా పథకాలన్నీ అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక సామాజిక పెన్షన్ల విషయంలో చంద్రబాబు గోల్ కొట్టారు. భారీగా పెంచడమే కాదు, కొత్తగా మరో 1,00,000 మందికి మంజూరు చేశారు. గత ప్రభుత్వం డిబిటీ పథకాలను అమలు చేసేది. కానీ వెంటనే వాటిని వసూలు చేసేలా పలు స్కెచ్లు వేసేవాళ్లు అనే ఆరోపణ ఉంది. చెత్త పన్ను దగ్గర నుంచి 1 టైం సెటిల్మెంట్ వరకు చాలా స్కీములు ఉండేవి. ఇక మద్యం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి రూపాయి కూడా వెనక్కి తీసుకునే పథకాలు పెట్టలేదు. 1 టైం సెటిల్మెంట్ లాంటివి ఏమీ పెట్టలేదు. ప్రజలకు నేరుగా డబ్బులు మిగిల్చే పథకాలు అమలు చేయడమే కాదు, వారి ఖాతాల్లో పడే డిబిటీ పథకాలు కూడా వారి జీవితాలు మెరుగుపడేలా ఖర్చు పెట్టుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రభుత్వానికి పాజిటివిటీ పెరగడానికి కారణమైంది. అభివృద్ధి చేస్తే సంక్షేమం చేయడం లేదని ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని అడ్డుకోవడానికి నేరుగా లబ్ధిదారులకే ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి అవగాహన పెంచుతున్నారు. అదే సమయంలో వారి బతుకుల్ని దీర్ఘకాలంలో మార్చడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని, అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోగలుగుతున్నారు. ఇప్పటికే మెరుగుపడిన రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ప్రజల్ని సంతృప్తిపరుస్తున్నాయి. నెల్లూరు రాజకీయం అగ్నిగుండంలా మారుతూనే ఉందా? సై అంటే సై అనే లెవెల్లో లీడర్లు తగ్గడం లేదా? మాజీ మంత్రి అనిల్ పై ఆరోపణలో నిజమెంత? మంత్రి నారాయణను ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కోవూరులో ప్రశాంతి వర్సెస్ ప్రసన్న రాజకీయం ఎంతవరకు దారితీస్తుంది? జిల్లా రాజకీయం ఇప్పుడు రాష్ట్రాన్నే ఊపేస్తుందా? ఇంతకీ సింహపూరి పీక్స్ కి చేరిన పాలిటిక్స్ పై ఓ లుక్కేద్దాం. ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం. తీవ్ర చర్చగా మారిన లిక్కర్ కుంభకోణం.
మాజీ మంత్రి అనిల్ పై అక్రమార్జన ఆరోపణలు. కోవూరులో ప్రశాంతిపై ప్రసన్న సంచలన కామెంట్స్. మంత్రి నారాయణ టార్గెట్ చేస్తున్న పర్వతరెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాలు కోవూరు ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వైసీపీ నాయకులు గత ప్రభుత్వ పనులను ప్రజలకు వివరిస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ అక్రమ మైనింగ్, హవాలా ఆరోపణలపై విచారణను వేగవంతం చేసింది. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అక్రమార్జన, విదేశాలకు డబ్బు తరలింపు ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాలకు హవాలా ద్వారా నిధులు మళ్లించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. ఈ ఆరోపణలతో వైసీపీ నాయకులు ఇరుకున పడ్డారు. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై శాసనసభ మండలిలో బలం కోల్పోయిన వైసీపీ రాజకీయ కక్షలంటూ ఆరోపణలతో సరిపెట్టుకుంటుంది. ఇక వేమిరెడ్డి ప్రశాంతిపై అనిల్ అనుచరుల వ్యంగ్య వ్యాఖ్యలు, నెల్లూరు సిటీ నియోజకవర్గ సీటు మార్పిడి వివాదం రాజకీయ రగడకు కారణమయ్యాయి. ఈ వివాదంతో వేమిరెడ్డి దంపతులు పార్టీని వీడారు. అనిల్ పై విచారణ ఊపందుకోగా ఆయన ఎన్నికల తర్వాత అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు కోవూరులో వైసీపీ సమావేశంలో ప్రసన్న వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారితీశాయి. అక్రమార్జన, లిక్కర్ కుంభకోణం, కృష్ణపట్నం టోల్గేట్లో 40 కోట్ల మేర అవకతవకలు ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. సామాన్య జీవనం నుంచి కొద్ది సంవత్సరాల్లో కోట్లాది ఆస్తుల యజమానులుగా మారిన వారిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు రాజకీయాల్లో విలక్షణ వ్యూహాలు కీలకంగా మారాయి. వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణను టార్గెట్ చేస్తూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను జాబితాగా ప్రజలకు వివరిస్తున్నారు. మైపాడు రోడ్డు విస్తరణ, పెన్నా నదిపై 3వ వంతెన, రక్షణ గోడల నిర్మాణం వంటి పనులను గుర్తు చేస్తూ ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో నారాయణ తన హయాంలో నెల్లూరు సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పునరుద్ధరిస్తూ వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు బదులు నెల్లూరు విలక్షణ రాజకీయ ఫార్ములా, వాస్తవాలను వివరించడం, అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేయడం పార్టీలకు విజయ అవకాశాలను పెంచుతుంది. ఈ వ్యూహంతో ప్రజాక్షేత్రంలో చర్చలు రాజేస్తూ రాజకీయాలపై ప్రజల ఆసక్తిని పెంచుతున్నాయి. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.